హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇప్పుడు మార్చ్ ఫస్ట్ ఈరోజు. సో మనము ఫిబ్రవరి నెల రివ్యూ చేసుకుందాము. ప్రతి నెల మనము మంత్ ఎండ్ అయ్యేటానికి మన పిఎన్ఎల్తో పాటుగా మనం చేసే మిస్టేక్స్ కావచ్చు, మనం ఇంకా చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు. సో వాటిని మనము రివ్యూ చేస్తూ మన ప్రాఫిట్ అండ్ లాస్ పిఎన్ఎల్ని చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము డిసిప్లిన్ అంటే మనము బ్యాడ్ బిహేవియర్స్ని బ్రేక్ చేసామా, కొన్ని బ్యాడ్ బిహేవియర్స్ని మనం పట్టుకొని ఉన్నామా, అందువల్ల ఏమన్నా మిస్టేక్స్ జరిగాయా, మనలో సెల్ఫ్ కంట్రోల్ ఏమన్నా ఉందా, సెల్ఫ్ కంట్రోల్ లేక మనం ఏమన్నా ఇంకా మిస్టేక్స్ చేసామా, మనలో ఏమన్నా టెంప్టేషన్స్ ఉన్నాయా. సో ఇవన్నీ డిసిప్లిన్ పాటించానా లేదా అనేది సో మనకి ఇక్కడ మన పిఎన్ఎల్లో చూద్దాము. తర్వాత ఫోకస్ అనేది కూడా ఏ విధంగా ఉంది, మన ఫోకస్ విధంగా మనం ఎగ్జిక్యూషన్ అంటే మనం క్విక్ డిసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నామా. సో ఇవన్నీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్లై చేద్దాము. ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ అన్నీ క్రాష్ అయిపోయాయి. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్దాము. సో మనకి ఇక్కడ ఇందులో డైరీలోకి వెళ్దాము. సో ఇక్కడ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మన ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనము ఇక్కడ సో మార్చ్ మంత్ని మనం ఏ విధంగా చేసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే జనవరి నుండి మార్చ్ వరకు నెట్ ప్రాఫిట్ అంటే లాస్లోకి వెళ్ళిపోయాము. సో లాస్ట్ వీడియోలో మనము డిసెంబరు జనవరి పిఎన్ఎల్ మనం షేర్ చేసాము. సో మనకు 72 అయితే 56,000 ప్లస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. 380 ట్రేడ్సే జరిగాయి. ఛార్జెస్ చూసుకుంటే 8,423 బ్రోకరేజ్. సో ఇది కూడా కొంతవరకు మన కంట్రోల్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కూడా మనకి లాసెస్ కూడా చిన్న లాసెస్ 800, 4,000 ఇవన్నీ చిన్న చిన్న ప్రాఫిట్స్, చిన్న చిన్న లాసెస్ అన్నీ డిసిప్లిన్గా. ఎందుకు ఇది డిసిప్లిన్గా వచ్చింది అని అంటే సో డైలీ ఒకటే ట్రేడ్ చేసేవాడిని, ఒక ట్రేడ్ చేసేసి సిస్టమ్ క్లోజ్ చేసేవాడిని. మళ్ళీ ఆ డే మొత్తం మార్కెట్ ఎంత పైకి వెళ్ళింది అనేది కూడా నేను దాంట్లో పట్టించుకోలేదు. సో అదేవిధంగా జనవరిలో కూడా సో అంటే మనకి చిన్న చిన్న ప్రాఫిట్సే ఇక్కడ చూసుకుంటే. సో ఇందులో కూడా చిన్న లాసెసే. సో 1,700 సో ఈ విధంగా చిన్న లాసెస్. సో వీటన్నిటికీ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తక్కువ, ఛార్జెస్ కూడా తక్కువ. సో ఇంత డిసిప్లిన్ అనేది ఇందులో పాటించాము. ఫిబ్రవరి వచ్చేటానికి మనం ఏం మిస్టేక్ చేసామో చూద్దాము. మనకి మంత్లీ వైజ్గా చూసుకుంటే కూడా సో రీజనబుల్గా మనం చిన్న ప్రాఫిట్ తీసాము. అదేవిధంగా మనకి జనవరిలో చూసినాం అనుకో, జనవరిలో చూస్తే సో ఇది కూడా డీసెంట్ ప్రాఫిట్, చిన్న లాసెస్. కానీ ఫిబ్రవరి నెల జాగ్రత్తగా చేద్దాం అనుకున్నాము. సో కానీ ఇక్కడ బ్యాడ్ బిహేవియర్ అనేది మనకు వచ్చింది కొన్ని. ఫిబ్రవరిలో మనకు 5వ తారీఖు. సో ఇక్కడ ఒకరోజు చిన్న మిస్టేక్ చేయటం వల్ల సైకలాజికల్గా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో ఇక్కడ చిన్న ప్రాఫిటే వచ్చింది. సో ఈడ కూడా చిన్న ప్రాఫిటే వచ్చింది మంచిగా. సో బడ్జెట్ డే మనం ట్రేడ్ అయితే చేయలేదు శనివారం, ఇది ఆదివారం. తర్వాత ఈ రెండు మంచిగానే చేసాం. తర్వాత ఈరోజు సో 5వ తారీఖు కొద్దిగా ట్రాపీ డే జరిగింది. సో ట్రాపీ డేలో ప్రాఫిట్ వచ్చింది. ఆ రోజు వీడియో కూడా అప్లోడ్ చేసాం. ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ని కాస్త బుక్ చేయకుండా సైలెంట్గా ఉన్నా. తర్వాత చిన్న ప్రాఫిట్ని బుక్ చేశా. సో ఆ రోజు నేను సిస్టమ్ని పొజిషన్స్ తీసుకొని అలా డ్యూటీకి వెళ్ళాను. సో దానివల్ల అది సడన్గా ఆపోజిట్ ట్రేడ్ అయిపోయి సో సిస్టమ్ ముందు ఉంటే వెంటనే క్విక్గా నేను యాక్షన్ తీసుకునేవాడిని. ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవటమా లేకపోతే సంథింగ్ ఏదో తీసేసి వెంటనే దాన్ని కంట్రోల్ చేసేవాడిని. సో ఇది సిస్టమ్ ముందు లేకుండా పొజిషన్స్ యాడ్ చేసేసి బయటికి వెళ్ళి తర్వాత పని చూసుకొని వచ్చేటానికల్లా ఇది ఆపోజిట్ ట్రేడ్లో వెళ్ళి పెద్ద లాస్ వచ్చేసరికి దాన్ని లాస్లో కట్ చేశాను. సో ఆ రోజు డిస్టర్బ్ అయిపోయింది, మైండ్ అంతా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి నెక్స్ట్ డే మైండ్ సెట్ ఆటోమేటిక్గా రివెంజ్ చేయాలన్న ఉద్దేశంలో నెక్స్ట్ డే ఓవర్ ట్రేడింగ్ చేశా. సో ఓవర్ ట్రేడింగ్ చేయటం వలన ప్రాఫిట్ తీసా. కానీ
ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగాయి. ఈ ఫిబ్రవరి మంత్లో నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగాయి, బ్రోకరేజెస్ పెరిగాయి, ఛార్జెస్ పెరిగాయి, బ్రోకరేజెస్ పెరిగాయి. సో నెక్స్ట్ ప్రాఫిట్ తీసా ఇందులో నుండి, మళ్ళీ నెక్స్ట్ తర్వాత కూడా ప్రాఫిట్ తీసా. వీటి వరకు ఓకే, కానీ ఆల్రెడీ ఒక బ్యాడ్ బిహేవియర్ అనేది వచ్చింది. ఓవర్ ట్రేడింగ్ చేయాలనే మైండ్ సెట్ వచ్చింది. ఇంతకుముందు మనం ఇది చూస్తే జనవరి ఫిబ్రవరిలలో 1000, 1500, 2000, 1000, 1500. ఇప్పుడు చూస్తే ఓవర్ ట్రేడింగ్ చేస్తూ 5000, ఓవర్ ట్రేడింగ్ చేస్తూ తర్వాత ఇక్కడ కూడా 9000, సో 6000. ఇదంతా ఓవర్ ట్రేడింగ్. మన దగ్గర ఉన్నది క్యాపిటల్ 40,000, 50,000 లోపు, కానీ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల బ్రోకరేజెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. సో డిసిప్లిన్ అనేది మిస్ అయిపోతున్నాం. బ్యాడ్ బిహేవియర్ అనేది స్లోగా వచ్చేసింది. ఇక్కడే మనకు బ్యాడ్ బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది మనకి. తర్వాత దీని తర్వాత 4000, తర్వాత 4000, తర్వాత 13,000, తర్వాత 5,000, తర్వాత 4,000. సో ఇక్కడ కూడా తర్వాత 4,000. అంటే మనం బ్యాడ్ బిహేవియర్లో ఓవర్ ట్రేడింగ్ చేస్తూ వస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఈరోజు ఓవర్ ట్రేడింగ్ కంప్లీట్ చేశాను, ట్రాప్ అయిపోయాను. ఆ రోజు ఆల్రెడీ రోజు ప్రాఫిట్ తీస్తున్నాను కదా, నేను తీయలేనా, దీని లాస్ నుండి ప్రాఫిట్ కన్వర్ట్ చేయనా అనే ఉద్దేశంలో చేసిన ట్రేడ్కి బిగ్ లాస్ జరిగింది. సో అసలు బ్యాడ్ బిహేవియరే వచ్చింది. ఆ బ్యాడ్ బిహేవియర్ మనం కంట్రోల్ చేయాలి, టెంప్టేషన్స్. సో ఆ రోజు మొత్తం పెద్ద లాస్లో కన్వర్ట్ చేశాం. సో ఇక్కడ 5వ తారీఖు తర్వాత మళ్ళీ బిగ్ మిస్టేక్ చేసింది 18వ తారీఖు. కానీ ఆల్రెడీ మనం ఒక బ్యాడ్ బిహేవియర్లో వెళ్తున్నాం. బ్యాడ్ బిహేవియర్ అంటే ఏంటి అంటే మనం చిన్న ప్రాఫిట్, చిన్న లాసెస్లో నుండి ఓవర్ ట్రేడింగ్ జోన్లోకి వెళ్ళిపోయాం అన్నట్టు. తర్వాత నెక్స్ట్ డే సరే మళ్ళీ చేద్దామని 19th 2000 వచ్చింది. 20th మళ్ళీ బ్యాడ్ బిహేవియర్ ఉండడం వలన 11,000 లాస్, తర్వాత 9,000 ప్రాఫిట్, తర్వాత ఇక్కడ 8,000 ప్రాఫిట్. సో ఈ 40,000ని రికవరీ చేయాలన్న ఉద్దేశంలో నెక్స్ట్ డే కూడా చూడు రివెంజ్ ట్రేడ్లో ఇక్కడ 2,000 ఓకే కంట్రోల్ ఆఫ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ 11,000 లాస్ వచ్చింది, సరే చిన్న లాస్ అని కంట్రోల్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఈ 2 లాసెస్ని కవర్ చేయాలని సో ఇక్కడ 9,000 ప్రాఫిట్ తీసిన, ఇక్కడ 8,000 ప్రాఫిట్ తీసిన. ఈ వరకు సో 24వ తారీఖు వరకు నేను బాగానే ఉన్నా, అంటే ఆల్మోస్ట్ నేను మంచిగానే ఉన్నా. సో 25th 26thలో మళ్ళీ చిన్న మిస్టేక్స్ జరిగి మళ్ళీ ప్రాఫిట్ కాస్త 7,000 ప్రాఫిట్ కాస్త బ్యాడ్ బిహేవియర్ వల్ల, ఓవర్ ట్రేడింగ్ వల్ల 18,000 లాస్కి వెళ్ళింది. సో ఇక్కడ లాస్ ఇంకా. సో ఈ 4 మెయిన్. సో దీనివల్ల మనకు ఇది చిన్న లాసే అనుకో 26th, కానీ ఇది మెయిన్. సో తర్వాత 27 ప్రాఫిట్లోకి తీసుకొచ్చాం. సో ఓవరాల్గా చూస్తే మనం ఎక్కువ ప్రాఫిట్స్ కనపడ్డాయి, కానీ 4 లాసెస్ కనపడ్డాయి. కానీ బ్యాడ్ బిహేవియర్ అనేది మనకి వచ్చేసింది ఆల్రెడీ. సో దానివల్ల నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఛార్జెస్ ఎక్కువ వేయటం, బ్రోకరేజ్ చేయటం అనేది జరిగింది. సో అది డిసెంబర్, జనవరికి, ఫిబ్రవరికి మనలో ఉన్నటువంటి బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, మనలో సెల్ఫ్ కంట్రోల్ అనేది మన పరిధి నుండి దాటి వెళ్ళింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఎలాగైనా కానీ కంట్రోల్లోకి చేద్దామనే మైండ్ సెట్ ఉన్నాను, కానీ ఏదో ఒక టైంలో ఇంకా ఆ కంట్రోల్ తప్పడం అనేది జరిగింది. సెల్ఫ్ కంట్రోల్ ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఈ 18,000 లేకుంటుంటే సో నేను ఆల్రెడీ 10,000 ఇక్కడ క్లోజ్ చేసి ఉండేవాడిని. సో అది ఒక రీజనబుల్ ఉండేది. తర్వాత నేను ఇంకా నెక్స్ట్ మళ్ళీ కరెక్షన్ చేసుకుందాం నన్ను నేను అనే మైండ్ సెట్ని ఉండేవాడిని. సో ఎనీహౌ మనం దీన్ని బట్టి మన బిహేవియరల్ చేంజెస్, సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఉంది. దీన్ని బట్టి ఈ రిజల్ట్ని బట్టి మార్చిలో కమింగ్ మంత్స్లో మనము ఏ విధంగా మన బిహేవియర్ చేంజెస్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి. మనం ఆల్రెడీ 180 days అంటే 6 months, లేదంటే ఇంకొక 6 months దాకా డిసిప్లిన్గా వెళ్ళాలి అంటే మనం తక్కువ ట్రేడ్స్ చేయటం, సిస్టమ్ని క్లోజ్ చేయటం, చిన్న ప్రాఫిట్ అయినా చిన్న లాస్ అయినా హ్యాపీగా మార్కెట్కి చిన్న లాస్ను కూడా ఇచ్చేసి ఆ రోజుకి ఇది నా డే కాదు,
రివెంజ్ ట్రేడ్ చేయొద్దు అనే బిహేవియర్ని ప్లస్ క్వాంటిటీని యాడ్ చేయడం. ఇందులో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ అనుకుంటున్నా ఇది. సో ఇదైతే ఎక్స్పైరీ కాదు, కానీ ఈ ఈ 18th పెద్ద లాస్ రావడానికి కారణం కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీకి వెళ్ళిన రోజు నిఫ్టీలో చేసేవాడిని, సెన్సెక్స్ ఎక్స్పైరీకి వెళ్ళా. సో ఎక్స్పైరీలో ఈరోజు లాగా చేద్దాం అన్న ఉద్దేశంతో క్వాంటిటీ యాడ్ చేసేసి ఎక్కువ క్వాంటిటీతో చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ గేజ్ చేస్తున్నామో అదే చేయాలి, అందులో క్వాంటిటీ యాడ్ చేయడం అనేది చేయొద్దు, వేరే దానికి వెళ్ళడం చేయొద్దు. ఎక్స్పైరీ ట్రేడ్స్లో కూడా జీరో ట్రేడ్స్ లాంటివి కూడా చేయకుండా మనము మన కంట్రోల్లో ఉండడం చేసుకోవాలి. సో ఈ 3 ఎక్స్పైరీ ట్రేడ్స్ వల్లనే పోయాయి. సో చూద్దాము మనము. సో ఎంతమంది ఫిబ్రవరిని గ్రీన్లో క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. సో ఓవరాల్గా నేను ఇప్పుడు లాస్ట్ 3 monthsలో ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నానా అనేది కూడా చూద్దాము. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లోనే ఉన్నాను, కానీ ఈ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఫిబ్రవరిలో పెరిగాయి. ఓవర్ ట్రేడింగ్ చేయటం, తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ట్రేడ్స్ చేసి తక్కువ ప్రాఫిట్లో కాకుండా ఎక్కువ ప్రాఫిట్కి రావాలనే గ్రీడీనెస్ అనేది మైండ్లో డెవలప్ అయింది. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటే మనము మన యొక్క డిసిప్లిన్ లెవెల్ని ఎలా తీసుకెళ్తాం అనేది ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఛార్జెస్, బ్రోకరేజెస్ అనేవి హెవీ జరిగాయి. సో ఈ 2 monthsలలో కంట్రోల్గా ఉన్నాము. మళ్ళీ ఈ 2 డిసెంబర్, జనవరి లాగానే మనం మార్చిలో చేయడానికి ట్రై చేద్దాము. ఎంత తక్కువ ట్రేడ్స్ చేద్దాము. సో ఎక్కువ ట్రేడ్స్, ఎక్కువ ప్రాఫిట్ చూపించాలనేది అయితే మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతూ డిసిప్లిన్గా ఒక 6 months మనని మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీలో కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ డిసిప్లిన్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో నా యొక్క మంత్లీ పిఎన్ఎల్ స్టేట్మెంటు. సో నేను మళ్ళీ మార్చి 31st మళ్ళీ నా పిఎన్ఎల్తో రివ్యూ షేర్ చేసుకుంటాను. సో ఇందులో బ్యాడ్ బిహేవియర్స్ని నేను కంట్రోల్ చేయటము, బ్యాడ్ హ్యాబిట్స్ని కట్ చేయడం అనేది ఎంతవరకు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అనేది ఉంది. సో ఇంకా డిసిషన్ మేకింగ్, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఆల్రెడీ రాసుకున్నాను. సో అవి మాట్లాడాను కదా, సో వాటిని రిపీట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. నా జర్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ విధంగా మనము ఇంకొక 180 days, ఇంకొక 6 months సో కన్సిస్టెంట్గా ట్రావెల్ చేద్దాము. సో కొంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ మన తప్పుల్ని అంగీకరించుకుంటూ మన తప్పుల్ని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.